సుమారుగా ఖర్చు ఎంత వచ్చింది అంటే ఈ సెటప్కే? ఈ దగ్గర దగ్గర ఒక 2-3 లక్షల దాకా ఖర్చు రావచ్చు. 3 లక్షలకు ఎక్కువనే వచ్చింది. ఆ ఖర్చు లెక్క పెడితే ఈ పిల్లలు చేసినటువంటి శ్రమ, ఖర్చు అనంతమైనది. వారు ఎంతో ఉద్యోగాలను విడిచిపెట్టి ఈ అమ్మవారి కోసం వారు పడ్డటువంటి కష్టం అది వర్ణనాతీతం. వాళ్ళని చూస్తే వాళ్ళ ముఖాలు అప్పుడు ఆ తెల్లటి సున్నం పూసుకొని ఎంతో భయంకరంగా ఉండేది. అంతా కష్టపడి ఆ అమ్మవారి కోసం ఆ పిల్లలందరూ కూడా కష్టపడి చేశారు. అందుకే ఆ అమ్మవారు కూడా వాళ్ళ కోసం నిల్చుంటుంది. అందరి కోసం, భక్తులందరి కోసం కూడా నిల్చుంటుంది. సుమారుగా 3-4 లక్షల దాకా ఖర్చు రావచ్చు. అమ్మవారికి పెట్టే చీరలు ఎవరైనా స్పాన్సర్ చేస్తారా? చేస్తున్నారు, కొంతమంది భక్తులు చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు అయితే నిశాంత్ గారు ఫౌండర్ కాబట్టి ఆయన అమ్మవారికి ప్రతి ఒక్కటి కూడా ఆయనే చెట్టు పెట్టిన వాళ్ళ నీళ్లు పోయాలన్నట్టు సాధ్యం భక్తులు తీసుకొస్తా ఉన్నారు. భక్తులు తీసుకొచ్చేటి ఈయన మ్యాక్సిమం నిశాంత్ గారే ఎవరు లేనప్పుడు ఆయనే తీసుకొని వచ్చేస్తాడు. లాస్ట్కి చీరలను ఏం చేస్తారు? చీరలన్నీ కూడా భక్తులకు, కొంతమందికి సంతానం లేని వాళ్ళకు, కొంతమందికి బాధల్లో ఉన్న వాళ్ళకు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఆ అమ్మవారి ప్రసాదం చీరలు, గాజులు, బొట్టు అవన్నీ కూడా భక్తి శ్రద్ధలతో 9 రోజులు 11 రోజులు పూజ చేసి అవన్నీ కూడా భక్తులకు పంచిపెట్టడం జరుగుతుంది.